హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా మేడం నన్ను కప్సా చికెన్ రైస్ అయితే చేయమని చెప్పినారు. ఎలా చేయాలో చూసేయండి. వాటికి ఏమేమి కావాలంటే ఇది వచ్చేసి చికెను, రైసు, టమోటా మాజూన్, చెక్క లవంగాలు, డ్రై లెమన్, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, టమోటా, ఆయిల్, మసాలా పొల్లండి. ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నా దగ్గర అయితే రైస్ కుక్కర్ ఉన్నది. నేను రైస్ కుక్కర్లోనే చేసేస్తాను ప్రతిదీ. రైస్ కుక్కర్ లేకపోయినా సరే మామూలుగా జిదర్లో అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్, తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. తెల్లగడ్డ బాగా ఎర్రగడ్డ గోల్డెన్ ఫ్రై వచ్చినాక టమోటా వేసి బాగా వేయించాలి. టమోటా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు చెక్క లవంగాలు, డ్రై లెమన్ వేసి ఒక టమోటా మాజూన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటా బాగా వేగిన తర్వాత ఈ మసాలా పొడులు, ధనియాల పొడి, కారం పొడి, పసుపు, మిక్సెడ్ మసాలా ఒకటి, సాల్ట్ వేసి మ్యాగీ ఒకటి వేసి బాగా వేయించుకోవాలి. మసాలా అనేది పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ వేసి బాగా ఫ్రై చేయాలి. చికెన్కి ఆ మసాలా అనేది బాగా పట్టుకున్న తర్వాత వాటర్ పోసి బాగా ఉడికించుకోవాలి. రైస్ కుక్కర్లో అయితే ఒక 10 మినిట్స్ పెట్టేసుకుంటే బాగా ఉడికిపోతుంది. తర్వాత ఆ చికెన్ మొత్తం పక్కన తీసి సపరేట్గా పెట్టుకోవాలి. చికెన్ సపరేట్గా పెట్టేసుకున్న తర్వాత చికెన్ ఫిరన్లో అయితే పెట్టేసుకోవాలి. చికెన్ ఫిరన్లో పెట్టేసుకొని రైస్లోనే వాటర్ వేసేసినామంటే బాగా కుక్ అయిపోతుంది. దీనికి కూడా ఒక 10 మినిట్స్ పెట్టేసుకుంటే బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది రైస్ అనేది. అంతేనండి, మనం చికెన్ అయితే రెడీ అయిపోయినట్టే. కబాబ్ రెడీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.